హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో డబల్ డెక్కర్ బస్సు స్టార్ట్ చేశారు. ఇది లుంబిని పార్క్ దగ్గర ఉంటుంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఈ బస్సు హుస్సేన్ సాగర్ చుట్టూరా తిప్పుకొని వస్తుందన్నమాట. సమ్మర్లో మంచి పిల్లలకు కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే మనం అక్కడ దగ్గరున్న ప్లేసెస్ చూస్తాము, హుస్సేన్ సాగర్ చుట్టూరా అంతగా తిరగం కాబట్టి ఈ బస్సులో వెళ్తే కూడా మొత్తం చుట్టేసినట్లు ఉంటుంది. ఇది మొత్తం కూడా ఇలా చుట్టూరా తిరుగుతూ ఉంటుంది హాఫ్ అన్ అవర్కి ఒకసారి. చూడండి, ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు, మళ్ళీ సెక్రటేరియట్ వరకు వస్తుంది. ఇది ఇలా హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. ఇది మొత్తం తిరిగేసి రావడానికి. మధ్య మధ్యలో ఏంటంటే కొన్ని ప్లేసుల దగ్గర ఆపుతూ ఉంటాడు, ఒక 2-3 మినిట్స్. అక్కడ ఎవరైనా ఎక్కాలంటే కూడా ఎక్కొచ్చు అనమాట. ఇది ఫ్రీ బస్ అండి. చాలామందికి ఏంటంటే ఇంకా ఈ బస్సు స్టార్ట్ అయినట్టు కూడా చాలామందికి తెలియదు. కొందరైతే ఇది టికెట్ అనుకుంటున్నారు, కాదండి, ఫ్రీ బస్సు. పిల్లలు కూడా సమ్మర్లో మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనం మామూలుగా అయితే సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఈవినింగ్ ఆ టైంలో అయితే మంచి లైటింగ్తో సిటీ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మామూలుగా ఊరు నుంచి వచ్చేవాళ్ళు, సిటీ చూడాలనుకొని వచ్చేవాళ్ళు ఏంటంటే డే టైంలో కూడా తిరిగి చూడొచ్చు. ఇది ఏసీ కూడా ఉంటుంది కాబట్టి అంత అలసిపోయినట్లు కూడా ఏమీ ఉండదు. చూడండి, మొత్తం ట్యాంక్ బండ్ మీద నుంచి పోతుంది లైటింగ్స్తో. హుస్సేన్ సాగర్ అదంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇటు చుట్టూరా పెద్ద ట్రాఫిక్ కూడా ఏముండదు హుస్సేన్ సాగర్ చుట్టూ. ఏంటంటే మధ్య మధ్యలో కొద్దిసేపు ఆపుతూ ఉంటారు కాబట్టి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది పడుతుంది. మధ్యలో ఎవరైనా ఎక్కాలన్నా కూడా ఎక్కొచ్చు అనమాట. పిల్లలైతే ఈ బస్సు ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేమైతే ఈ బస్సులో చాలా ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ బస్సు స్టార్ట్ అయినట్లు తెలిసి మేము మొత్తం తిరిగేద్దామనేసి ఎక్కాము. మొత్తం కూడా ప్లేస్ అంతా చాలా బాగుంది. అటు సెక్రటేరియట్, ఇటు లుంబిని పార్కు, అంబేద్కర్ విగ్రహం, ఇవన్నీ కూడా బాగా చూడండి. ట్రాఫిక్ కూడా అటువైపు బస్సు వెళ్ళే రూట్లో పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు. మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ చాలా బాగుంది ప్లేస్ కూడా. చూడండి లైటింగ్స్తో ఎలా కనిపిస్తుందో సిటీ అంతా కూడా. సెక్రటేరియట్ చూడండి, పెద్ద ఏదో రాజమందిరం లాగా కనిపిస్తుంది. మొత్తం లైటింగ్స్తో ఎంత చూడ్డానికి చాలా బాగుందన్నమాట. ఏదో ఒక మహల్ లాగా కనిపిస్తుంది. ఇటు సెక్రటేరియట్, ఇటువైపు లుంబిని పార్కు, అమరవీరుల స్తూపం ఇంకా అది ప్రారంభం కాలేదండి. ఇవన్నీ కూడా ఈవినింగ్ టైంలో ఇక్కడ జనాలు కూడా బాగా రద్దీగా ఉంటారు ఎక్కువ ఇవన్నీ ప్లేసెస్ చూడడానికి.